ఉమ్మడి కూటమి 100 రోజులు అవుతుంది అని చెప్పి సభలు సమావేశాలు పెడుతున్నారు. పనితీరులు ఎలా ఉంది? 100 రోజులు అనేది ఒక బూటకం అండి. ఆడ కాలేజీల్లో 100 కెమెరాలు 150 కెమెరాలు పెట్టి అన్నారు. ఆ వరద వచ్చింది, అది మాఫీ చేయడానికి వరద చెప్పారు. ఇప్పుడు ఈ వరద మాఫీ చేయడానికి ఈ లడ్లు అంటున్నారు సార్. లడ్డుల్లో తీసుకొచ్చారు దేవుడి ప్రసాదాన్ని దేవుళ్ళలా తింటారు. అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేది ఒక బూటకం. ఒక సీఎం లాంటి వ్యక్తి చెప్పకూడదు. అదేదన్నా ఉంటే అక్కడ ప్రాబ్లం చేసి దాన్ని లైవ్ చేయాలి. ఓ సీఎం లాంటి అయితే ప్రాబ్లం జిక్కి చేసి మన దేశం మొత్తం తిరుపతిని ఎంతో దేవస్థానాలు చూసేవాళ్ళు ఈ లడ్డు ఇలాంటిది అని చెప్పి ప్రచారం చేసి వచ్చేవాళ్ళని రానికుండా చేయడానికి ఇది ఒక నష్టం చేయడానికి చేసిందేనండి. అది ఏదో ఒకటి ఇప్పుడు మాకు వరద బాధితులు అని చెప్పారు, ఇక్కడ ఒక్కటి అందలేదు. ఇది మాఫీ చేయడానికి ఈ లడ్డు అని చెప్పి ప్రచారం సార్. అది ఇప్పుడు 25,000 అంటున్నారు, 25,000 అంటున్నారు, 50,000 అంటున్నారు. ఏమీ లేదు. చిన్న ఇంటి నుంచి 30,000 కాడి నుంచి 50,000 1,00,000 కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా 50,000 నుంచి 1,00,000 వరకు లేదు సార్. ఒక ప్రచారం లేదు సార్. ఇట్లా వరద వస్తుంది కొంచెం సర్దుకోండి అంటే చిన్నగా సామాన్లు బొమ్మలు కట్టు బట్టలు అవి సర్దుకునే వాళ్ళు ఏమీ సర్దుకోలేదు. ఏ ప్రచారం లేదు. గవర్నమెంట్ చెప్పడం మాకు ఒక రోజు ముందే వస్తుంది వరద అని చెప్పారు. మాకు మటుకు ఇక్కడ ఒక్కళ్ళు చెప్పలేదు. దానివల్ల పూర్తిగా నష్టపోయాం సార్. మరొక అంశానికి వెళ్దాం సార్. ఇదే విషయం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్యాకేజీలకు సంబంధించి విరాళాలు కూడా వచ్చినాయి, అవి ఎలా అందుతాయి అంట? మాకేమీ అందలేదండి. స్వచ్ఛంద సంస్థలు అయితే మటుకు బాగా పంచారండి. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి చేతైన వాళ్ళు బాగా పంచారు. ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి 4 రోజులు నీళ్ళల్లోనే ఉన్నాం, కానీ కనీసం వాటర్ బాటిల్ కాదు వాటర్ ట్యాంకీ కూడా ఇవ్వలేదు సార్. 4 రోజులు నీళ్ళు తగ్గాక మటుకు అందరూ ఇచ్చారు. పడేయటం అయిపోయింది, తినింది లేదు. అప్పుడు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక పక్క చంద్రబాబు ఉన్నారు. ఎలా పనిచేసిందండి? ఏం సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవడో రాలేదు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేస్తే వద్దు గొడవలు అవుతాయి అన్నా కానీ నేను రోడ్డు మీద కొనుక్కుంటాను, రోడ్డు మీద పడి వచ్చేస్తాను అన్నాడు. కానీ వారం రోజులు నీళ్ళల్లో జనాలు ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే ఆయన ఒక రోజు వచ్చింది లేదు. ఇదంతా వాళ్ళు కుట్రపోతే రాజకీయాల కోసమే సార్. ఏదైతే ఇప్పుడు ఈ చర్యలు జరిగినాయి అంటున్నారు, దీనికి సంబంధించి కేంద్ర విపత్తు శాఖకు సంబంధించి కూడా ఇంకా ఫండ్ రావాల్సి ఉంది అంటున్నారు. ఎలా చూడ సార్ ఇప్పుడు వచ్చి అన్నీ ఏమేమి నష్టాలని రాసుకొని పోయింది కాడ కేంద్ర గవర్నమెంట్ ఇస్తుందనే సార్. ఆ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కాడ మాకు ఇస్తే చాలు. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఫుల్గా ఇచ్చారు డబ్బు సార్. మాకంటే ఇప్పటికి ఏమీ రాలేదు. 1,000 కోట్లలో నష్టపోయారు సార్. వ్యాపారస్తులు అయితేమి, కూలి పని చేసుకునే వాళ్ళు అయితేమి, ఎవరైనా కానీ. అది సార్ చూసుకున్నట్లయితే 100 రోజులకు సంబంధించి పూర్తయింది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతోపాటు అధికార ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఇంటింటికి వచ్చి ప్రజాభిప్రాయం తీసుకుంటామంటున్నారు. ఏం చెప్పబోతున్నారు సార్? 100 రోజులు అనేది వాళ్ళకి 100 రోజులు పండగ అవ్వచ్చు సార్. జనాలకంటూ ఏమీ లేదు సార్. మాకు జగన్ గారు ఉండగా ఇంటికొకరికి ఇచ్చారు సార్. అమ్మఒడి అనేది ఇంటికొకరికి ఇచ్చారు, సంతోషపడ్డాం. ఈయన వచ్చి 5 ఉంటే 6 ఉంటే ఇస్తా అన్నాడు సార్. ఆ ఒక్కరికి కాడ ఎగ్గొట్టారు సార్. ఒక్క పథకం కాడ ఏమీ లేదు సార్. ఇప్పుడు లేనిపోయిన ఆశలు కలిగించారు సార్. గ్యాస్ బండ్లు అన్నాడు, బస్సులు అన్నాడు, 15,000 అన్నాడు, 50,000కి పింఛన్ అన్నాడు. ఏది అమలు చేయలేదు సార్. ఏ అమలు చేసినా మంచిదే సార్. పేదవాళ్ళు బతుకుతారు. ఆయన ఇచ్చేది ఏది ఇచ్చినా మంచిదే. పాత ప్రభుత్వాల్లో స్కూల్ వ్యవస్థలు బాగా ఉన్నాయి. సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ చెప్పారు, కానీ సెంట్రల్ సిలబస్ తీసేశారు అంటున్నారు. ఎలా చూడండి? అవును సార్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉందంట సార్ ఇంతకుముందు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, తీసేశారు. ఏదీ లేదు సార్. మరి అది స్కూల్ వ్యవస్థ ఇదివరకు ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి, మరి ఇప్పుడు ఈ వ్యవస్థ బాగాలేదంటారా? లేదు సార్. ఇంకా అది వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళు ఏది చేస్తే వాళ్ళు ఏది పెడితే అది తినడం, వాళ్ళు ఏది చేస్తే అది చేయటమే. కానీ ఇక్కడ అడిగే వాళ్ళు లేరు సార్. ఎవరన్నా అడిగితే వాళ్ళని జైలు అంటున్నారు. అంతకు సంబంధించి పెద్దపీట వేశాము, మహిళా సంరక్షణ మా బాధ్యత అన్నారు. జానీ మాస్టర్ విషయం కానీ మొన్న ఆదిమూలం సంబంధించి ఆయన గారి చూడండి, అవన్నీ ఎలా ఉన్నాయి? ఏమో సార్. ఈ జానీ మాస్టర్ అనేది పబ్లిక్గా బయటకు వచ్చేసింది. ఈ కాలేజీల్లో 150-200 కెమెరాలు అన్నారు. మరి అసలు అది మాఫీ చేశారు. ఆ బొంబాయి నటి అనేది ఆమె మరి ఏమేమి తీసుకుందో ఏం చేసిందో తెలియదు. ఇప్పుడు ప్రతిదీ ఆమెను తీసుకొచ్చేస్తున్నారు పెద్ద ఇష్యూగా. మన ఆంధ్రాలో జరిగే పట్టించుకోవట్లేదు. ఆ బొంబాయి నటిని తీసుకొచ్చి ఇట్లాగా అవసరమైనప్పుడల్లా ఆమెను తీసుకొస్తున్నారు. ఏమో తెలియదు సార్. ఇవన్నీ రాజకీయాలు సార్. హోంశాఖ మంత్రి గారు వంగలపూడి అనిత లేడీ. సో చూసుకున్నట్లయితే ఇలాంటి చర్యలు ఎలా చూస్తారండి? చేసేదేం లేదు సార్. చూస్తూ ఉంటామే సార్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు 100 రోజులు చేసిన దానికి చూస్తూ ఉంటాం. ఇంకా 5 ఏళ్ళు కాడ వాళ్ళు ఇస్తే తినటం, వాళ్ళు ఇస్తే చేసింది చేయటం, వాళ్ళు చెప్పింది వినటమే. కానీ ఇక్కడ ఏం మాట్లాడేది లేదు సార్. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళే ఇస్తూ ఉన్నారు. మీరు డబ్బులు లేవు కదా ఎలా ఇస్తారన్నారంటే మేము ఇది సంపద సృష్టించి మేము చేస్తాం అది ఇది అన్నారు. సంపద కాదు, ఉన్న సంపదని ఇచ్చే పరిస్థితి లేదు సార్. ఇలా చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు. వచ్చాక ఎలక్షన్ హయాంలో ఏదైతే ఉమ్మడి కూటములు జనసేన టీడీపీ వస్తే కనుక దీనికి సంబంధించి విద్యుత్కి సంబంధించి రేట్లు పెంచము తగ్గిస్తాము అన్నారు. నాణ్యమైన విద్యుత్తు అందిస్తామన్నారు. ఏమన్నా అందించారు? ఏం లేదు సార్. నాయన విద్యుత్ లేదు, ఏం లేదు. 190 రూపాయలు నూనె ప్యాకెట్ ఇప్పుడు 170 రూపాయలు చేశారు. మేము వస్తే 60 రూపాయలు 40 రూపాయలు చేస్తామన్నారు. పెంచడమే కానీ తగ్గించేది అనేది ఏమి ఉండదు సార్. అది
అదే కొద్ది నిత్యావసర సరుకులు భారం పెరిగిద్దంట. పెరిగిద్ది సార్, పెరిగిద్ది. అది కేంద్ర గవర్నమెంట్ సంస్థ. ఈ లోకల్ ఎమ్మెల్యేలు మాకు చెప్పేసి ఏం చెప్పారు, ప్రతిదీ జగనే పెంచేశాడు అది ఇది అని చెప్పాడు, పిచ్చి జనం నమ్మారు. ఇప్పుడు వీళ్ళు వచ్చాక తగ్గిస్తారేమంటే పెంచుతున్నారు కానీ తగ్గించట్లేదు సార్. ప్రభుత్వ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ ఉంది, దాని గురించి కొంత. ఆ కృష్ణలంక రిటర్న్ వాల్ అనేది ఇప్పుడు ఇంతకుముందు మేము ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డామో, ఆ కృష్ణలంక అనేది బాగా పనిచేసింది సార్. అది అయితే మటుకు వాళ్ళకి ఎప్పుడు ఆడ పునరాంధ్రాలకు వెళ్ళటానికి కూడా అవకాశం లేనిది ఆ పరిస్థితిలో ఇప్పుడు బాగా పనిచేసినట్టే సార్ అది జగన్ కట్టడం వల్ల. వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చలు జరుపుతున్నారు కానీ ఇక సక్రమైన ఇంకా పద్ధతి రాలేదు. పండగ దసరా తర్వాత చెప్తామంటున్నారు, ఉంటే మంచిదంటారా? వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిదే సార్. అదే ఇప్పుడు ఆ కరోనా 2 సంవత్సరాల్లో జరిగితే వాలంటీర్ వ్యవస్థ అనే వారాన్ని నడిపారు సార్. ఆ రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఒక 2 సంవత్సరాలు హైదరాబాద్కి పరిమితం కానీ విజయవాడలో అంటూ లేరు. ఇప్పుడు వచ్చి అడావులు చేస్తున్నారు. అది వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. అదే మాకు ఈ వరదలకు వాలంటీర్ వ్యవస్థ ఉంటే ముందుగా ఎంక్వైరీ చేసేవాళ్ళు, ముందుగా పబ్లిసిటీ చెప్పించేవాళ్ళు. కొన్ని జరిగాయి సార్. అది పక్క చూసుకుంటే పోలవరం ఉంది, అమరావతి అభివృద్ధి ఉంది, కేంద్ర ప్రభుత్వ నిధులు కొంత ఆలస్యమయ్యే ప్రక్రియ ఉంది. ఆ మధ్య అన్ని 14,000 కోట్లు ఎన్నో తీసుకొచ్చామంటున్నారు. అవన్నీ కూడా ఎప్పటికి ఈ 5 సంవత్సరాల్లో పూర్తవుతాయి అంటారా? జనం చూస్తూ ఉంటారా? సార్ వాళ్ళు చేసిందల్లా చూడటమే సార్. ఇప్పుడు 5 ఏళ్ళలో ఫస్ట్ 5 ఏళ్ళలో వచ్చి మేము అది ఇది చేస్తామన్నాడు. విజయవాడ నుంచి అమరావతికి రోడ్డే లేదు, మళ్ళీ ఇప్పుడు అమరావతి అంటున్నారు. వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళు కట్టిగా అంతా చేస్తే ఎవరు కాదంటారు కదా సార్. పెడతామంటే వద్దని ఎవరు అనరు సార్. అది వాళ్ళ ఇష్టం సార్. అది ఇంకా ఎవరు చెప్తే, సామాన్యులు చెప్తే జరిగే పనులు కాదు సార్. ఎలా ఉండబోతుంది? చూస్తూ ఉంటామే సార్. 5 ఏళ్ళు చూస్తూ ఉంటామే సార్. ఒక్క 5 ఏళ్ళు అన్నారు సార్. ఈ 3 నెలల కిందట ఏమేమో చెప్పాడు సార్. 3 నెలల తర్వాత చూస్తుంటే భయం పడుతుంది, డబ్బులు లేవు, జనాలు అర్థం చేసుకోండి అంటాడు సార్. ఇంకా 5 ఏళ్ళు కూడా అదే చేసుకోవటం సార్. దేవునితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. అయితే కొవ్వు కలపాల్సిన పని ఏంటండి? కొవ్వు కలపాల్సిన పని ఏంటి? వాళ్ళకి రావట్లేదు. ఎంతో వస్తుంది, కోట్ల మీద కోట్లు వస్తుంది. ఇది కల్తీ చేయవలసిన పని ఏంటి? ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటమే. అది మహిళలకి సంబంధించి ఎంతో రక్షణ ఉంది మా ప్రభుత్వంలో అన్నారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వాళ్ళు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏం జరిగింది, జానీ మాస్టర్ అని ఒక వ్యక్తి మహిళల్ని వేడిపిస్తున్నారు అని ఒక అపోహ వచ్చింది. రెండో దాని గురించి అరెస్టుల పర్వం జరిగింది. మరి మహిళలకి ఏం పెద్దపీట వేస్తారు ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఈసారి? ఏమీ లేదండి. మహిళ అని తెగ ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత మహిళ గురించి ఏం పట్టించుకున్నారండి? ఏమీ లేదు. గెలిచే వరకు ఇప్పుడు ఆయన మెదలకుండా కూర్చుని చేస్తున్నాడు, అంతేగాని ఆయన చేసేది ఏమీ లేదు. మొన్న చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే ఆదిమూలం అనే ఒక వ్యక్తి ఉన్నారో ఎమ్మెల్యేగా, ఆయన పరిస్థితి కూడా ఇదే ఉంది. ఈ మహిళలను వేధించిన విషయంలోనే పార్టీ నుంచి సస్పెండ్కి గురయ్యారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మహిళల సంరక్షణ ఎలా ఉండబోతుంది? ఏం లేదండి. ఇవన్నీ ఇదివరకు దిశ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, అది తీసేశారు. మళ్ళీ మామూలే గంజా ఏంటి అన్నీ ఎక్కడ పడితే అక్కడ. మరి 1వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే కొత్త మద్యం పాలసీ వస్తుంది 99 రూపాయలు అన్నారు. అది ఎంతవరకు నిజమో కూడా నమ్మకాలు లేవు. లాసుకు ఎవరు చేరు కదండి. అది వస్తుందో కూడా తెలియదు అని ప్రకటిస్తున్నారు. అది ప్రజలు వాడుకునే విద్యుత్ పైన రాయితీ ఇస్తామన్నారు. ఆ మధ్య ఎలక్షన్ ప్రచారంలో జనసేన టీడీపీ వస్తే నాణ్యమైన విద్యుత్తు రేట్లు పెరగకుండా చూస్తామని చెప్పారు. మరి ఏమన్నా అమలైందా? ఏమీ లేదండి, అసలు ఏమీ లేదండి. న్యాయమైన విద్యుత్ లేదు అసలు. ఇప్పుడు 10 రోజులు కరెంటు లేకుండానే గడిపాం. ఏమి విద్యుత్ అనేది ఏం లేదు, పెంచుకుంటానే వెళ్తున్నారు. మరి వరదల నిమిత్తంలో పవన్ కళ్యాణ్ గారు నన్ను రావద్దన్నారు, అందుకే రాలేదని చెప్పడం జరిగింది. దానిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వస్తే ఏం జరుగుండేది? అక్కడ తిరగబడేవాళ్ళు, అందుకని ఎల్లా ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు 3 నెలలు అయింది, నేను ఇది చేసేస్తా ఆడపడుసులో వచ్చేసేస్తా అన్నాడు. ఇప్పుడు అక్కడ పిఠాపురం వెళ్తే ఆయనకే తెలుసుది. మరి ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళారు, విజయవాడ వాసులకు సహాయం అందింది కానీ పిఠాపురంలో ఉన్న ఏదైతే ఏలేరు ఘటన వాగు పొంగిందో అక్కడ వాసులకు ఎటువంటి సహాయం అందలేదని వాళ్ళు అంటున్నారు. ఎలా చూస్తున్నారు? నిజమేనండి. చాలామందికి ఏమి అందటం లేదండి. మధ్యన దళారులే తినేస్తున్నారు. ఆ చోట నాయకులు ఉంటారు చూసారా, వాళ్ళే మొత్తం. ప్రభుత్వంలో నవరత్నాలు చూశారు, ఇప్పుడు సూపర్ 6 చూశారు. వ్యత్యాసం ఎలా ఉంది? ఏమి నచ్చింది? ఏమి నచ్చలేదండి.
మరొక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించి వైద్య కళాశాలలు జిల్లాల వారీగా పెట్టారు ఆ మధ్య ఆ కోటాకు సంబంధించి మాకు ఇప్పుడు అంత అవసరం లేదని లేఖ రాయడం జరిగింది చంద్రబాబు గారి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. దాని మీద కొంత ప్రతిపక్షాలు ఏకిపారేస్తాయి. ఏకభారతం ఏంటంటే బాగుపడతాం ఇష్టం లేదు, అసలు కట్టినయే ఓపెన్ చేయట్లే, ఇవాళ తీసేస్తున్నాడు. పిల్లలకు చదువు పోయింది, ఇవాళ చాలా బస్టు పట్టిపోయింది. ఆంధ్రప్రదేశ్ బస్టు పట్టిపోయింది. ఇది ఎన్నాళ్ళు సాగుద్దో ఈ రాక్షస పరిపాలన. మొన్న వరద విపత్తు నేపథ్యం అమరావతికి ముంపు ఉంది అని అంటున్నారు కేంద్ర ప్రభుత్వాలు. ఐటీఐ బృందాలు కూడా బెంగళూరు నుంచి వచ్చి తనిఖీలు చేసి నివేదిక సమర్పించారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే దాని చుట్టూ కూడా గోడ కడతాము మునక్కోకుండా అంటున్నారు. ఎంతవరకు సమంజసం? గోడ కడతాం కాదండి, అది అసలు ఈ వరదంతా అటు వెళ్ళిపోయేసిన వరదే ఇటు కొట్టేశారు. ఎందుకంటే అది మునిగితే డబ్బులు ఇవ్వరు. మీకు అర్థమైందా? అదే అమరావతి 34,000 ఎకరాలు మునిగిపోతే కేంద్రం డబ్బులు ఇవ్వదు, అందుకని ఇటు కొట్టేశారు. ఆయన ఇల్లు కూడా పోద్ది. అది జరిగింది. బుడమేరు పటిష్టత కోసం బుడమేరుకి ఇష్టం మొదటి నుంచి కూడా కొల్లేరు వరకు అటు వరకు కూడా పటిష్టంగా చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. 1,00,000 కోట్ల వ్యయంతో మేము చేస్తాము అన్నారు ఫస్ట్, తర్వాత 1000 కోట్లు వేయమన్నారు. క్లారిటీ ఉందా అసలు వాళ్ళకేమో? ఏమీ లేదండి, అది జరగని పనులు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ వరద వచ్చింది అంటున్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి వల్లే. ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉమ్మడి కూటమిలో ఉంటారా, లేకపోతే ప్రభుత్వాలు ఏదన్నా విఫలం అవుతాయి అంటారు? విఫలం అయిపోతాయండి. ఇది స్టాండర్డ్ ప్రభుత్వం కాదు, 3 ముక్కలాట. ఇది నిలబడిన ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి పైన ఈ లడ్డూ వివాదం ఒక అభియోగం మోపారు, అది ఎలా చూడాలి? దుర్మార్గత్వం అండి. ఆయన కలపడం ఏంటండి? కొవ్వు తీసుకొచ్చి కలుపుతారండి ఎవరైనా దేవుని ప్రసాదంలో? ఇవన్నీ ఏంటంటే బురద తల్లి మాటలు. అది రైట్ సార్.